అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలాజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో మనం చేసేటటువంటి పనికి రావాల్సినటువంటి సంపాదన ఎలా గుర్తించాలి? మనం పెట్టేటటువంటి శ్రమకి రావాల్సినటువంటి ఆదాయాన్ని మనం ఎలా జాతకంలో చూడాలి? అలే అలాగే మనకు ఎఫర్ట్‌కి సంబంధించినటువంటి ఇన్‌కమ్ అనేది ఎలా కోరిలేట్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జాతకంలో ఒక మనిషి యొక్క డెవలప్‌మెంట్ గురించి మాట్లాడుకునేటప్పుడు, మనకు అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అనంటే, 1 ప్రొఫెషను, 2 ఇన్‌కము, 3 సాటిస్ఫాక్షన్. ఈ 3 ఫ్యాక్టర్స్ అనేవే ప్రతి ఒక్క మనిషి జీవితంలో వాళ్ళు ఒక విషయాన్ని సాధించగలుగుతారా? లేకపోతే వాళ్ళ పురోగతి అనేది సంతృప్తికరంగా ఉంటుందా? లేదా? అని నిర్ణయించేటటువంటి పారామీటర్స్. సో, ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే, మనము ఒక ప్రొఫెషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే, ఒక్కొక్కరి లైఫ్‌లో ఒక్కొక్క మనిషికి ఉండాల్సినటువంటి డెవలప్‌మెంట్ ఒక్కొక్క రకంగా ఉంటుందండి. కొంతమంది కష్టపడే తత్వం ఉండేవాళ్ళుంటారు. కొంతమంది తెలివిగా సంపాదించే వాళ్ళుంటారు. కొంతమంది బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. అంటే వాళ్ళు కష్టపడతారు, తెలివిగా సంపాదిస్తారు. 2 ఉంటుంది. సో, బేసికల్‌గా మనం ఒక వర్క్‌ని డిస్క్రైబ్ చేసేటప్పుడు హార్డ్ వర్కింగ్ ఎబిలిటీనో, లేకపోతే స్మార్ట్ వర్కింగ్ ఎబిలిటీనో అని మనం చూసుకుంటాం. అంటే హార్డ్ వర్కింగ్ ఎబిలిటీ అనేది ఏంటంటే, డిటర్మినేషను, డెడికేషను, కన్సిస్టెన్సీ పెట్టుకొని పనిచేసే రకం ఒక రకంగా ఉంటుంది. స్మార్ట్ వర్కింగ్ అనేది ఏంటంటే, విత్ లో అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ ఎక్కువ ఇన్‌కమ్ సాధించే రకంగా ఉంటుంది. సో, ఇప్పుడు జాతకంలో మనకు పరాశర మహర్షి కర్మస్థానం సెపరేట్‌గా, లాభస్థానం సెపరేట్‌గా, అలాగే అర్థ త్రికోణం సెపరేట్‌గా, కామ త్రికోణం సెపరేట్‌గా ఎందుకు ఉంచారు అనంటే, రెండిటిని మనం డిఫరెన్షియేట్ చేసి చూసుకోవడానికి అది ఒక రకంగా మనకొక టూల్ లాగా ఉపయోగపడుతుంది. అంటే, ఇప్పుడు మనకు ఫస్టు ఒక మనిషి ప్రొఫెషన్‌లో సెటిల్ అవ్వగలుగుతారా లేదా అనేది మనకు అర్థ త్రికోణం నిర్ణయిస్తుందండి. అంటే ఒక మనిషి జాతకంలో రెండవ ఇల్లు, 6వ ఇల్లు, 10వ ఇల్లు ఈ 3 స్థానాలు మనకు అర్ధ త్రికోణం అవుతుంది. అందులో మనకు రెండో ఇల్లు ధనస్థానం అయితే, 6వ ఇల్లు ఉద్యోగ స్థానం అవుతుంది. 10వ ఇల్లు కర్మస్థానం అవుతుంది. సో, ధనము, ఉద్యోగము, అలాగే కర్మస్థానం ఈ 3 మనకు ప్రొఫెషనల్ లైఫ్‌లో లేకపోతే మనకున్నటువంటి కెరియర్‌లో, మనకున్నటువంటి వృత్తి జీవితంలో మనకు ఎదుగుదల ఎలా ఉంటుందనే విషయాన్ని సూచిస్తుంది. సో, ప్రైమరీగా ఒక మనిషి సామాజికంగా ఆయన తనకి రావాల్సినటువంటి గుర్తింపుని, గౌరవాన్ని మనకు సెటిల్మెంటే తీసుకొచ్చి పెడుతుంది. ఎందుకంటే, ఒక పర్సన్‌ని మనం డిస్క్రైబ్ చేయాల్సొస్తే వి విల్ డినోట్ హిమ్ బై హిస్ ప్రొఫెషన్ ఓన్లీ. సో, ఆ మనిషి ఏ పని చేస్తున్నారనే దాన్ని బట్టే అతనికి చెందాల్సినటువంటి గుర్తింపు, గౌరవం అనేది దక్కుతుంది. సో, ఈ పదవి లేకపోతే పని, లేకపోతే ఉద్యోగం ఏదైనా సరే మనకు అర్థ త్రికోణం నిర్ణయిస్తుందండి. సో, ఇది ఓన్లీ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ మాత్రమే చూసుకోవాలి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగు. కానీ ఇక్కడేంటంటే మనం ఒక అపోహ ఉంటుంది మనకు. అదేంటంటే ఒక మంచి జాబ్‌లో స్థిరపడితే మంచి ఆదాయం వస్తుంది. అంటే మనము ఎలా ఆలోచిస్తామనంటే లీనియర్ టర్మ్స్‌లో ఆలోచిస్తాం. అంటే ఒక మంచి జాబ్ చేస్తే ఆటోమేటిక్‌గా మంచి ప్యాకేజ్ వస్తుంది. లేకపోతే మంచి సాలరీ వస్తుంది. ఒక హై లెవెల్ బిజినెస్ చేస్తే మనకు మంచి ఇన్‌కమ్ వస్తుంది. కస్టమర్స్ వస్తారని మనం భావిస్తాం. కానీ అస్ట్రాలాజికల్ యాస్పెక్ట్‌లో మనకు కర్మ వేరు, ఆదాయం వేరండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు చేసే కర్మ అనేది మన యొక్క అర్థ త్రికోణం నిర్ణయిస్తే, వచ్చేటటువంటి ఆదాయాన్ని మనకు కామ త్రికోణం నిర్ణయిస్తుందండి. అంటే మనకు కామ త్రికోణం అనేది జాతకంలో 3వ ఇల్లు, 7వ ఇల్లు, 11వ ఇల్లు అవుతుంది. సో, తృతీయ స్థానం అనేది హౌస్ ఆఫ్ డిజైర్. అలాగే సప్తమ స్థానం అనేది హౌస్ ఆఫ్ రిలేషన్‌షిప్. అలాగే 11వ ఇల్లు అనేది హౌస్ ఆఫ్ ఫుల్‌ఫిల్‌మెంట్ అండ్ ఇన్‌కమ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో, ఎప్పుడైనా సరే మనకు ఈ కామ త్రికోణం అనేది మనం చేసేటటువంటి పనికి వచ్చేటటువంటి సాటిస్ఫాక్షన్‌ని మనకు సూచిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒక రూ. 100కి పని చేస్తే, మనకు ఒక రూ. 110 లేకపోతే రూ. 150 వచ్చిందనుకోండి, అది మనకు లాభం. అంటే లాభం అనేది ఏంటంటే ఆటోమేటిక్‌గా లాభం వచ్చినప్పుడు మనం సంతృప్తి పొందుతాం. ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది దానికి 11థ్ హౌస్ అని మనము హౌస్ ఆఫ్ ఫుల్‌ఫిల్‌మెంట్ అని పిలుస్తాం. సో, లాభస్థానాన్ని ఎందుకు మనం హౌస్ ఆఫ్ ఫుల్‌ఫిల్‌మెంట్ అని పిలుస్తామంటే, ఒక పని వల్ల మనకు
చేసినటువంటి శ్రమ కంటే ఎక్కువ ఆదాయం వస్తేనే మనకక్కడ సంతృప్తి అనేది కలుగుతుంది. సో, బేసికల్‌గా ఏంటంటే, మనం జాతకంలో మనం పెట్టేటటువంటి శ్రమని, వచ్చేటటువంటి ఆదాయాన్ని బేరేజ్ వేసుకోవాలనికే అంటే ఈ 10థ్ హౌసు, 11థ్ హౌస్ యొక్క స్ట్రెంత్ అనేది మనం కంపేర్ చేసి చూసుకోవాలండి. అంటే ప్రతి ఒక్క మనిషి జాతకంలో 10థ్ హౌసు, 10థ్ లార్డ్ యొక్క బలము, అలాగే 11థ్ హౌసు, 11థ్ లార్డ్ యొక్క బలం అనేది మన యొక్క ఇన్‌కమ్‌ని, అలాగే మన యొక్క సంపాదనని, అలాగే మన యొక్క వృత్తి జీవితాన్ని కంపేర్ చేసి చూసి మనం డిసైడ్ చేసుకోవాలి. వెదర్ మనం స్మార్ట్ వర్కింగ్ పర్సనా, హార్డ్ వర్కింగ్ పర్సనా అనేది. సో, ఈ రెండిటికి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఏంటి అనంటే లగ్నం బలంగా ఉండాలండి. మోస్ట్ ఇంపార్టెంటు. జాతకంలో 10థ్ బలంగా ఉన్నా, లేకపోతే లాభస్థానం బలంగా ఉన్నా, లేకపోతే మనం ఏ యాస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అనేది మన జీవితంలో మాట్లాడుకోవాల్సొచ్చినా కూడా, దాన్ని మనం లగ్న బలంతో పాటు కోరిలేట్ చేసుకొని చూసుకోవాలి. సో, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏంటంటే లగ్న బలం బావుండి, తరువాత మనము 10థ్ హౌస్, 11థ్ హౌస్ మధ్య ఉన్నటువంటి పవర్ డిఫరెన్స్‌ని గుర్తించాలి. సపోజ్ ఒక మనిషి జాతకంలో దశమ స్థానాధిపతి ఉచ్చంలో ఉంటో, మిత్రక్షేత్రంలో ఉండో, స్వక్షేత్రంలో ఉండో, లేకపోతే దశమ స్థానంలో ఏదైనా ఒక ఉచ్చగ్రహం ఉంటేనో, వాళ్ళు ప్రొఫెషనల్ కెరియర్‌లో మంచిగా స్థిరపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నట్టు భావించాలండి. అంటే నార్మల్‌గా 10థ్ అనేది ఇట్ ఈస్ కాల్డ్ హౌస్ ఆఫ్ కెరియర్. ఇట్ మే బీ జాబ్, ఇట్ మే బీ బిజినెస్, ఇట్ మే బీ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్, ఇట్ మే బీ ఫ్రీలాన్సింగ్ ఎనీథింగ్. నార్మల్‌గా 10థ్ హౌసు, 10థ్ లార్డ్ గనక బలంగా ఉంటే సెటిల్‌మెంట్‌కి వాళ్ళకు డోకా ఉండదు. అంటిల్ అన్‌లెస్ వాళ్ళకు జరిగే దశ గనక అనుకూలించకపోతే తప్ప, జాతకంలో కర్మాధిపతి, కర్మస్థానం బలపడితే కన్ఫర్మ్‌గా వాళ్ళు అర్లీగానే సెటిల్ అవుతారు. అంటే ఒక 25 ఇయర్స్‌కి సెటిల్ అవుతారు. అలాగే చేసేటటువంటి పనిలో వాళ్ళకున్నటువంటి పురోగతి, డెవలప్‌మెంట్ అనేది బావుంటుంది. ఇది గుర్తించాలి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 10థ్ హౌస్ అనేది మనకు కార్యాన్ని విజయవంతం చేసేటటువంటి విషయాన్ని సూచిస్తుందండి. అంటే 10థ్ హౌస్ అనేది ఓన్లీ మన యొక్క నేచర్ ఆఫ్ వర్క్, లేకపోతే మనం ఏ లైన్‌లో స్థిరపడతాము, ఏ కేటగరీ ఆఫ్ కెరియర్ మనకు సూట్ అవుతుందని మాత్రమే కాదండి. 10థ్ హౌస్ అనేది మనం చేపట్టేటటువంటి టాస్క్ ఏదైతే ఉంటుందో, అది సక్సీడ్ అవుతుందా లేదా అనేది కూడా మనకు 10థ్ హౌసే నిర్ణయిస్తుంది. అంటే చాలామంది లైఫ్‌లో ఏంటంటే వాళ్ళకు ఒకవేళ 10థ్ హౌస్, 10థ్ లార్డ్ బలహీనపడి ఉంటే అవకాశాలొస్తాయి కానీ, ఆ అవకాశాన్ని వినియోగించుకుని వాటిని సక్సెస్ చేసుకుందామనే లోపు ఆ పనిలో ఏదో ఒక తగాదాలు కానీ, అడ్డంకులు గానీ ఏర్పడి అర్ధాంతరంగా నిలిచిపోతుంది. సో, చాలామందికేంటంటే 10థ్ హౌస్, 10థ్ లార్డ్ బలహీనపడేటప్పుడు ఏంటంటే సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుందండి. ఏదైనా ఒక పని వాళ్ళు చేపడితే మధ్యలోనే ఆపేయాల్సొస్తుంది. అది ఎయిదర్ వాళ్ళ విల్ పవర్ తక్కువగా ఉంటుంది. లేకపోతే నేచర్ యొక్క కోఆపరేషన్ లేకుండా కూడా ఉంటుంది. చెప్పలేం మనం. సో, 10థ్ హౌస్ అనేది మనకు కెరియర్‌లో మనం ఎంతవరకు ప్రోగ్రెస్ అవ్వగలుగుతాము, అలాగే మనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్‌ని మనం ఎంతవరకు నిర్వర్తించగలుగుతాము, అలాగే మనం చేసేటటువంటి పనికి రావాల్సినటువంటి రికగ్నిషన్, రెప్యుటేషన్ ఎంతవరకు వస్తుందనేది మనకు 10థ్ హౌస్ నిర్ణయిస్తుందండి. ఇది మోస్ట్ ఇంపార్టెంటు. సిమిలర్‌లీ మనం ఆదాయం విషయానికొచ్చేటప్పుడు, సంపాదన విషయానికొచ్చేటప్పుడు, ఆర్థిక ఎదుగుదల కానీ, ఆర్థిక అభివృద్ధి విషయానికి గాని వచ్చేటప్పుడు 11థ్ హౌస్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఎందుకంటే 11థ్ అనేది మనకు లాభస్థానం అవుతుంది. హౌస్ ఆఫ్ ఫుల్‌ఫిల్‌మెంట్ కూడా అవుతుంది. సో, జనరల్‌గా మనకు లాభస్థానము, లాభస్థానాధిపతి ఒకవేళ దశమ స్థానము, దశమాధిపతి కంటే బలంగా ఉంటే, అప్పుడు అది ఇండైరెక్ట్‌గా మనకేం సూచిస్తుందనంటే, తక్కువ శ్రమించి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే రకంగా మనకు లైఫ్‌లో అవకాశాలను అందిస్తుందన్నట్టు భావించాలి. సపోజ్ ఒకవేళ మనకు దశమాధిపతి ఏదైనా దుస్థానంలో ఉండి, లాభాధిపతి ఉచ్చంలోనో, స్వక్షేత్రంలోనో, లేకపోతే మిత్రక్షేత్రంలోనో బలంగా ఉంటేనో, లేకపోతే ధనలాభాధిపతుల యొక్క పరస్పర సంబంధం ఏర్పడితేనో, ధనాధిపతి లాభస్థానంలో ఉంటేనో, లాభాధిపతి ధనస్థానంలో ఉంటేనో, లేకపోతే ధనలాభాధిపతులిద్దరూ కలిసి ఒక ఇంట్లో ఉంటేనో, ఒకరినొకరు చూసుకుంటేనో, ఆటోమేటిక్‌గా అది మనకు లక్ష్మీ యోగానికి దారితీస్తుంది. సో, ఇలాంటి యోగం ఏర్పడేటప్పుడు ఏంటంటే, దశమాధిపతి బలహీనపడేటప్పుడు వాళ్ళు ఎఫర్ట్ ఎక్కువ పెట్టలేరండి. అంటే వాళ్ళకు ఎండ్యూరెన్సు, స్టామినా, లేకపోతే పని చెయ్యాలనే ఒక తత్వం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
అంటే పని చేయాలంటే నేను ఇక్కడ చెప్పేదేంటంటే, టెన్షన్ అనేది వాళ్ళు ఎక్కువ తీసుకోలేరు. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 10థ్ హౌస్ అనేది మనకు స్ట్రెస్ హ్యాండ్లింగ్ ఎబిలిటీని ఇస్తుందండి. అంటే ఇప్పుడు చాలామందేంటంటే పని చేసేటప్పుడు కొంతమంది నేచర్ ఎలా ఉంటుందంటే, టెన్షన్ తీసుకోకుండా, రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా, మరీ ఎక్కువ శ్రమించకుండా, వీలైనంత తక్కువ శ్రమతో, కుదిరితే తెలివితేటలు ఉపయోగించి తక్కువ ఎఫర్ట్ పెట్టి ఎక్కువ సంపాదించాలన్నట్టుగానే చాలామంది ఆహ్, ఆశిస్తారు మెయిన్‌గా. కానీ 10థ్ బలంగా ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళకు లైఫ్‌లో ఏదో ఒకటి అచీవ్ చేయాలి. అంటే వాళ్ళకు సాధించడమే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ కింద వాళ్ళు పెట్టుకుంటారు. దే వోంట్ గివ్ ప్రయారిటీ టు దేర్ ఇన్‌కమ్ లేకపోతే ధనార్జన చేయడం వాళ్ళకు అక్కడ మెయిన్ రెస్పాన్సిబిలిటీ కింద ఉండదు. వాళ్ళకి ఏవైనా సరే ఒక టాస్క్‌ని అచీవ్ చేయాలి. ఒక విషయాన్ని సాధించాలి. గుర్తింపుని, గౌరవాన్ని పొందాలి అనుకునే వాళ్ళకేంటంటే 11థ్ బలహీనపడి 10థ్ బలంగా ఉంటుందండి. అంటే వాళ్ళకు ఒక విషయాన్ని సాధించేటప్పుడు దానివల్ల వచ్చేటటువంటి ఆర్థిక సంపాదనని వాళ్ళు మరి ఎక్కువ ఎంజాయ్ చేయరు. వాళ్ళు ఎంజాయ్ చేసేదేంటంటే, ఒక పనిని వాళ్ళు సాధించిన తర్వాత ఆ పని ఆ పని నుంచి ఆ సాధించిన దాని నుంచి వచ్చేటటువంటి ప్రైజ్ అండ్ అప్రిసియేషన్‌ని వాళ్ళెక్కువ ఇష్టపడతారు. సో, 10థ్ అనేది మనకు మెయిన్‌గా రెప్యుటేషన్‌ని, రికగ్నిషన్‌ని ఇస్తుంది. 11థ్ అనేది మనకు సంపాదనని, ఇన్‌కమ్‌ని ఇస్తుంది. అంటే 11థ్ బలంగా ఉండేవాళ్ళు అంటే 11థ్ హౌసు, 11థ్ లార్డు 10థ్ హౌస్‌ని డామినేట్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్ అనే రకంగా ఉంటుంది. అంటే ఏ పని చేసినా కూడా దాంట్లో ఏదో ఒక ఆర్థికంగా వాళ్లకు లాభం చేకూరితే తప్ప వాళ్లకు సంతృప్తి అనేది మిగలదు వాళ్ళకు. అక్కడ పని సక్సెస్ అవుతుందా? పని ఫెయిల్యూర్ అవుతుందా కూడా అనేది వాళ్ళకు అనవసరం. మనం చెప్పినట్టు ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అని చెప్తాం కదా! అలాగా పని అక్కడ సంపూర్ణంగా ముగిసిందా లేదా అనే దాంట్లో వాళ్ళకి ఎటువంటి ఆలోచన ఉండదు. వాళ్ళకు కావాల్సిందేంటంటే, మనం ఒక పని తలపెడితే దానివల్ల మనకు లాభమా? నష్టమా? అది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. సో, నార్మల్‌గా 11థ్ అనేది బలపడేటప్పుడు ఏంటంటే, మనకు 10థ్ కంటే బలపడితే ఎఫర్ట్ తక్కువ పెట్టి మనం ఎక్కువ సంపాదిస్తాం అన్నట్టుగా భావించాలి. సపోజు ఒకవేళ 10థ్ బలపడి 11థ్ బలహీనపడి ఉంటే అప్పుడేంటంటే శ్రమిస్తారు. వాళ్ళకి రావాల్సిన గుర్తింపు, గౌరవం వస్తుంది. కానీ ఆర్థికంగా వాళ్ళు ఎదగలేరన్నట్టుగా భావించాలి. సో, ఎప్పుడు మనము జాతకంలో చూసుకునేటప్పుడు ఏంటంటే 10థ్ హౌస్, 11థ్ హౌస్ యొక్క పవర్ డిఫరెన్స్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కొన్ని కొన్ని స్పెషల్ కేసెస్‌లో ఏంటంటే మనకు ఇప్పుడు మేష లగ్నం తీసుకోండి. మేష లగ్నానికి 10థ్ అండ్ 11థ్ లార్డ్ ఇద్దరు ఒక్కరే అవుతారు. మేష లగ్నానికి 10థ్ లార్డ్ శనీశ్వరుడే అవుతారు. 11థ్ లార్డ్ శనీశ్వరుడే అవుతారు. సో, అలాంటప్పుడు మనం ఎలా పవర్ డిఫరెన్స్‌ని గుర్తించాలి అనంటే, సపోజ్ శనీశ్వరుడు గనక అర్ధ త్రికోణంలో ఉంటే, అంటే సపోజు మేష లగ్నానికి శని గనక వృషభంలోనో, కన్యలోనో, మకరంలోనో ఉంటే వాళ్లకు ఆహ్, ఎఫర్ట్ పెట్టే ఎబిలిటీ, రెస్పాన్సిబిలిటీస్‌ని తీసుకునే ఎబిలిటీ, పని చేయగలిగే కెపాసిటీ బావుంటుంది. అంటే 10థ్ హౌస్ డామినేషను, అర్ధ త్రికోణం యొక్క డామినేషన్ ఎక్కువుంటుంది వాళ్ళకు. ఒకవేళ మేష లగ్న జాతకులకి శనీశ్వరుడు కామ త్రికోణంలో ఉంటే, అంటే కుంభంలోనో, మిథునంలోనో, లేకపోతే తులాలోనో ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళకు చేసేటటువంటి ఎఫర్ట్ అంటే పెట్టేటటువంటి ఎఫర్ట్ కంటే ఇన్‌కమ్ మీదే వాళ్ళకి ఎక్కువ ధ్యాస ఉంటుంది. ఈవెన్ వాళ్ళు పెట్టినటువంటి శ్రమ కంటే వాళ్లకు ఆదాయం ఎక్కువొస్తుంది. సో, ఇప్పుడు కొన్ని కొన్ని కేసెస్‌లో ఏంటంటే ఇప్పుడు లాభాధిపతి నీచబడ్డారు, కర్మాధిపతి బలంగా ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళకు వర్కు సెటిల్‌మెంటు, కెరియర్‌లో ఉన్నటువంటి డెవలప్‌మెంట్‌కి ఎటువంటి డోకా ఉండదు. కాకపోతే కరెక్ట్‌గా వాళ్ళకు ఇప్పుడు సాలరీ హైక్స్ విషయంలో, ఇప్పుడు వాళ్ళు చేసే వర్క్‌కి రావాల్సిన రెప్యుటేషన్ అంతా వస్తుంది. కానీ కరెక్ట్‌గా వాళ్ళకేదైనా ఒక ప్రమోషన్ వచ్చి, లేకపోతే ప్యాకేజు పెరగాల్సిన చోట వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకొక నెక్స్ట్ స్టెప్‌కి రీచ్ అయ్యేలోపు 11థ్ హౌస్ బలహీనంగా ఉండే వాళ్ళకి ఏం జరుగుతుందంటే, వీళ్ళకు చెందాల్సినటువంటి క్రెడిట్ ఏదైతే ఉంటుందో అది పక్కన వాళ్ళకి చెందే రకంగా ఉంటుంది. సో, నార్మల్‌గా 10థ్ హౌస్ బలపడి 11థ్ బలహీన పడ్డ వాళ్ళకేంటంటే, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది వాళ్ళు సెట్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు ఒక్క ఇన్‌కమ్ సోర్స్ మీద ఆధారపడితే వాళ్ళకు సమ్ టైమ్స్ కొన్ని బ్రేక్స్ కూడా రావచ్చు. సంపాదన అనేది తాత్కాలికంగా ఆగిపోవడం కూడా జరగొచ్చు. సో, నార్మల్‌గా 11థ్ హౌస్ బలహీన పడే వాళ్ళకేంటంటే, ఎక్స్‌పెక్టేషన్స్ కొంచెం తక్కువ పెట్టుకొని,
ఒక ప్యాసివ్ ఇన్‌కమ్ సోర్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. అంటే వాళ్ళు పని చేసినా, పని చేయకపోయినా ఒక చోట నుంచి పెద్ద ఆదాయం కాకపోయినా ఒక చిన్న కంటిన్యూయస్ ఇన్‌కమ్ అనేది ఒకటి సెట్ చేసి పెట్టుకుంటే అది వాళ్ళకొక సెక్యూరిటీనిస్తుంది. ఫినాన్షియల్ సెక్యూరిటీ. ఆన్ ది అదర్ హ్యాండ్ కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే లాభాధిపతి లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహము ఉచ్చబడి లేకపోతే బలపడి దశమాధిపతి దశమ స్థానం బలహీనపడిందనుకోండి. వీళ్ళకేంటంటే లైఫ్ అంతా వాళ్ళకు ఫ్రస్ట్రేషన్‌లోనే ఉంటారు. అంటే వాళ్ళకొక సెటిల్‌మెంట్ ఉండదు. జాబ్ ఉండదు. లేకపోతే జాబ్ చేసినా కూడా వాళ్ళు ఎక్కువ కాలం కొనసాగలేరు. మాక్సిమం ఒక 2 మంత్స్, 3 మంత్స్ ఒక జాబ్ చేస్తారు. మళ్ళీ ఇంకొక జాబ్ మారాల్సొస్తుంది. వీళ్ళకెలా ఉంటుందంటే, ఈ జాబు సెటిల్‌మెంట్‌లోనే వాళ్ళకి ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు కానీ, ఆదాయం విషయంలో వాళ్ళకి ఎటువంటి డోకా ఉండదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే, 11థ్ హౌస్ బలపడేటప్పుడు ఏంటంటే, ఈ ఆదాయం అనేది వాళ్ళకే పర్సనల్‌గా జరగాలని రూల్ లేదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా జరుగుతుంది. కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే భార్యాభర్తల జాతకాలు చూసుకునేటప్పుడు భర్తకు దశమ స్థానము, దశమాధిపతి బలహీనపడి లాభం బావుందనుకోండి. భార్యకు గనక కర్మస్థానం బావుంటే, భర్తకు జాబ్‌లో ఏమైనా ఇష్యూస్ వచ్చి భర్త సెటిల్‌మెంట్‌లో ప్రాబ్లమ్ వస్తుంది కానీ, భర్త వల్ల భార్యకు లాభం చేకూరి, భార్య ద్వారా ఆ ధనప్రాప్తి భర్తకు జరిగే రకంగా చూసుకుంటుంది. ఇది చాలామంది కేసెస్‌లో జరుగుతుంది. ఈవెన్ కొన్ని కొన్ని సార్లంటే తండ్రి కొడుకుల విషయంలో కూడా అలాగే. కొడుకు యువకుడైనా కూడా చిన్న వయసులో ఉన్నా కూడా కొడుకుకి మంచి ధనయోగం ఉంటుంది. కాకపోతే కర్మస్థానం, కర్మాధిపతి బలంగా ఉండరు. కానీ తండ్రికేంటంటే కర్మస్థానం, కర్మాధిపతి బలంగా ఉంటారు. కానీ ధనాధిపతి గాని, లాభాధిపతి గాని చెడిపోయుండననుకోండి. అప్పుడు కొడుకు పుట్టిన తర్వాత వాళ్ళకు పురోగతి జరుగుంటుంది. అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా అంటే ల్యాండ్ కొనుక్కోవడమైనా సరే, వాహనం కొనుక్కోవడమైనా సరే, పురోగతి చెందడమైనా సరే, పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళకు మంచి జరుగుతుందని చెప్తారు కదా! సో, ఆటోమేటిక్‌గా పిల్లల యొక్క ధన యోగం ఏదైతే ఉందో అది తల్లిదండ్రులకు జరుగుతుందండి. సో, ఇక్కడేంటంటే బ్యాలెన్స్‌డ్ లైఫ్ ఎలా ఉంటుందంటే, లాభాధిపతి, కర్మాధిపతి ఇద్దరు బలంగా ఉంటే దట్ ఈస్ ఎ బ్యాలెన్స్‌డ్ కాంబినేషన్. అంటే వాళ్ళు ఎంత శ్రమిస్తారో దానికి తగ్గ ఆదాయం వస్తుంది. దానికి తగ్గ సంతృప్తి ఉంటుంది. దానికి తగ్గ ఫుల్‌ఫిల్‌మెంటు ఉంటుంది. ఇంకొక కాంబినేషన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ లాభాధిపతి బలహీన పడిపోయారు. కర్మాధిపతి బలహీన పడిపోయారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అని గనక చూసుకుంటే, మనకు కామ త్రికోణంలో, అర్థ త్రికోణంలో నెక్స్ట్ సెకండ్ కేటగరీకి వెళ్లి చూడాలండి. అంటే కామ త్రికోణంలో తృతీయాధిపతిని తీసుకోవాలి. అర్థ త్రికోణంలో షష్టమాధిపతిని తీసుకోవాలి. సపోజ్ ఒక మనిషికి 10థ్, 11థ్ 2 బలహీన పడిపోతే, అప్పుడు ఒకవేళ వాళ్ళ జాతకంలో థర్డ్ లార్డ్, సిక్స్త్ లార్డ్ బలంగా ఉంటే అప్పుడు కూడా వాళ్ళు నిలదొక్కుకోగలుగుతారు లైఫ్‌లో. ఇందాక నేను చెప్పినట్టు మేష లగ్న జాతకులకు సపోజ్ ఇప్పుడు శనీశ్వరుడు నీచబడిపోయారనుకోండి. లగ్నంలో నీచబడిపోయారు. మేష లగ్నంలో శనీశ్వరుడు నీచబడిపోయారు. ఆయనకక్కడ నీచభంగం జరగట్లేదనుకోండి. సో, అప్పుడేమవుతుందంటే మేష లగ్నానికి దశమ లాభాధిపతి అయినటువంటి శనీశ్వరుడు నీచబడిపోయారు కాబట్టి వాళ్ళకు కెరియర్ ఉండదు, సంపాదన ఉండదని మనం భావించకూడదు. ఆ టైంలో మనం తీసుకోవాల్సిందేంటంటే బుధుడు యొక్క కండిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మేష లగ్నానికి తృతీయాధిపతి బుధుడే అవుతారు. షష్టమాధిపతి కూడా బుధుడే అవుతారు. సపోజ్ బుధుడు గనక బలంగా ఉంటే మేష లగ్నానికి అప్పుడు కూడా వాళ్ళకు ఇన్‌కమ్ అనేది, డిజైర్ అనేది, ఉద్యోగం అనేది 3 సెట్ అవుతుంది. బుధుడు బలంగా ఉంటే. సో, ఇలాగ మనం ఫస్ట్ కేటగరీ తీసుకునేటప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌లో 10థ్, 11థ్ యొక్క హౌసెస్ యొక్క పవర్ డిఫరెన్స్‌ని మనం ఇక్కడ గుర్తించాలి. ఒకవేళ ఆ 2 గనక మనకు బలహీనపడి ఉంటే థర్డ్, సిక్స్త్ యొక్క పవర్ డిఫరెన్స్‌ని గుర్తించాలి. సపోజ్ థర్డ్ గనక బలంగా ఉండి సిక్స్త్ బలహీనపడితే వాళ్ళకు కూడా సంపాదన ఎక్కువుండి శ్రమ తక్కువగా ఉంటుంది. థర్డ్ బలహీనపడి సిక్స్త్ బలంగా ఉంటే ఆహ్, వాళ్ళకు శ్రమించగలిగే కెపాసిటీ ఎక్కువుంటుంది. సంపాదన కొంచెం తక్కువుంటుంది. సో, ఇంతవరకు నా వీడియో చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే దయచేసి ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.